హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కిట్టు వ్లాగ్స్ విత్ వన్ మోర్ వ్లాగ్. మీరు అరుణాచలం ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అరుణాచలంతో పాటు గోల్డెన్ టెంపుల్, కంచి, తిరుత్తని కూడా కవర్ చేసుకోవచ్చు 2 daysలో. కంప్లీట్ డీటెయిల్స్, ట్రైన్, బస్ టిప్స్ కూడా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ కాచిగూడ నుండి ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి ఈవినింగ్ 5కి. తిరుత్తని మార్నింగ్ 5కి రీచ్ అవ్వచ్చు. తిరుత్తని రైల్వే స్టేషన్ చేరుకున్నాక తిరుత్తని నుంచి ఆటో బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొండపైకి ఆటోస్ కూడా ఉంటాయి. బట్ ఆటోస్ 50 రూపీస్ తీసుకుంటారు కొండపైకి కొండపైకి వెళ్ళాక వాష్రూమ్స్ ఉంటాయి, అక్కడ రూమ్స్ కూడా ఉంటాయి. ఈచ్ పర్సన్కి 45 రూపీస్. వాటర్, నార్మల్ వాటర్తో బాత్ చేయొచ్చు. 75 రూపీస్ ఇస్తే హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అక్కడే లగేజ్ కూడా పెట్టుకొని మనం దర్శనం కూడా చేసుకోవచ్చు. స్క్రీన్ పై నెంబర్ పెడతాను, కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి ఒకసారి అడగొచ్చు. దర్శనం అయ్యాక ప్రసాదం కౌంటర్ ఉంటుంది, అక్కడ ప్రసాదం తీసుకోండి. అక్కడ పెప్పర్ వడ చాలా బాగుంటుంది, మేము ట్రై చేసాం. అర్చన లోపల 10 రూపీస్ తీసుకుంటారు, అర్చన చేస్తారు. తిరుత్తని కొండ నుండి 50 రూపీస్ బస్ స్టాండ్ వరకు రావాలి. ఆటోస్ చాలా అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు తిరుత్తని అయిపోయిందండి, కంచి వెళ్ళాలి. సో తిరుత్తని బస్ స్టాండ్ వరకు వచ్చిన తర్వాత కంచికి చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. తిరుత్తని నుంచి కంచికి 2.5 hours పడుతుంది. 45 రూపీస్ తీసుకుంటారు. కంచి వెళ్ళాక కంప్లీట్ ప్యాకేజెస్ ఉంటుంది. దానిలో మనకి కంచి కామాక్షి, బలిచక్రవర్తి, వామన అవతారం, ఏకాంబర, వరదరాజు టెంపుల్స్ మొత్తం 4 చూపిస్తారు. వరదరాజు టెంపుల్లోనే మన బంగారు బల్లి, వెండి బల్లి కూడా దర్శనం చేసుకోవచ్చు. సో దర్శనం అయ్యాక ఆటో వాళ్ళు మనకి షాపింగ్ అని తీసుకువెళ్తారు, అది మనం స్కిప్ చేసుకోవచ్చు. కంచిలో మనం బస్సు దిగాక ఆటో వాళ్ళు ఒక కంప్లీట్ ప్యాకేజెస్తో వస్తారు. కంప్లీట్ ప్యాకేజ్ 700 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళు మనకి 4 టెంపుల్స్ కవర్ చేస్తారు. దాంట్లో కంచి కామాక్షి, వరదరాజు, ఏకాంబర, బలిచక్రవర్తి, వామన అవతారం ఉంటారు. ఆంజనేయ స్వామి చాలా బాగుంటుంది, చూసుకోండి.
లాస్ట్లో మనకి వరదరాజ గుడికి తీసుకెళ్తారు. అక్కడ మనకి కొంచెం టైం పడుతుంది దర్శనానికి. అక్కడ నుంచి మనకి షాపింగ్ అని తీసుకెళ్తారు. అది మీరు స్కిప్ చేసుకోవచ్చు. అక్కడ కంచిపట్టు శారీస్ దొరుకుతాయి. ఆటో వాళ్ళు ఆ కంప్లీట్ ప్యాకేజ్లోని మనని కంచి బస్ స్టాండ్లోనే డ్రాప్ చేస్తారు. కంచి బస్ స్టాండ్ వచ్చాక మనం వెల్లూరు వెళ్ళాలి గోల్డెన్ టెంపుల్కి. సో మనకి అక్కడ ఎప్పుడు బస్సులు ఉంటాయి. 2.5 hours పడుతుంది. 65 రూపీస్ తీసుకుంటారు ఈచ్ పర్సన్కి. న్యూ బస్ స్టాండ్లో తీసుకెళ్తాడు వెల్లూరులో. అక్కడ సిటీ బస్సెస్ ఉంటాయి. బస్ నెంబర్ 2 బట్ ఓల్డ్ బస్ స్టాండ్లోనే ఉంటుంది అది. ఇదంతా కన్ఫ్యూజన్ ఎందుకు అని అనుకుంటే, బస్సు వాళ్ళు డ్రాప్ చేసిన వాళ్ళ దగ్గరే ఆటోస్ కూడా ఉంటాయి. ఈచ్ పర్సన్కి 75 రూపీస్ తీసుకుంటారు. వెల్లూరు నుండి గోల్డెన్ టెంపుల్కి 1/2 hour పడుతుంది. మొబైల్ లగేజ్ అలో లేదు. అక్కడ లాకర్స్ ఉంటాయి. 5 రూపీస్ తీసుకుంటారు. గోల్డెన్ టెంపుల్ ఎంట్రీ 150 రూపీస్, 300 ఉంటాయి. ఫ్రీ దర్శనం లేదు అక్కడ. అన్నదానం అయితే ఫ్రీగా ఉంటుంది. 3 o'clockకి క్లోజ్ ఉంటుంది. ఫుడ్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. గోల్డెన్ టెంపుల్ టు న్యూ బస్ స్టాండ్ వెల్లూరుకి రావాలి. సర్వీస్ ఆటో ఉంటుంది, 60 రూపీస్ తీసుకుంటాడు. వెల్లూరు న్యూ బస్ స్టాండ్ నుంచి అరుణాచలం బస్సు ఎక్కాలి. 65 రూపీస్ టికెట్ ఉంటుంది. 3 hours పడుతుంది అరుణాచలానికి. అరుణాచలం నైట్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అక్కడే స్టే చేయవచ్చు. రాజగోపురం దగ్గరే హోటల్స్ చాలా ఉంటాయి. 1500 తీసుకుంటాడు. అరుణాచలం బస్ స్టాండ్ నుండి హోటల్కి వాకబుల్ డిస్టెన్స్. అందరికీ తెలుగు వచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డిన్నర్ చేసుకొని ఎర్లీగా పడుకోండి. అక్కడ రత్నం హోటల్ ఉంటుంది. స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, మీకు డౌట్ ఉంటే కాల్ చేయండి. అర్లీ మార్నింగ్ 3కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకోండి. రాజగోపురం నుండి గిరి ప్రదక్షిణ లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ చేయాలి. సాక్స్ మ్యాండేటరీ వేసుకోండి. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడే మధ్యలో మనకి రమణాశ్రమం ఉంటుంది, కవర్ చేసుకోండి. ఓపెన్ ఉంటే, లేదు అంటే సపరేట్ ఆటోలో రావచ్చు. నేను చెప్పిన మోక్ష మార్గము మనకి 10 కిలోమీటర్ల తర్వాత వస్తుంది గిరి ప్రదక్షిణలో. ఇక్కడ చాలా మంది క్రౌడ్ ఉంటారు. అర్లీ మార్నింగ్ మేము సండే వెళ్ళాం కాబట్టి చాలా మంది క్రౌడ్ ఉన్నారు. మాకు 2 hours పట్టింది. 10 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేయడానికి 2.5 గంటలు పట్టిన ఇక్కడ మాత్రం మోక్ష మార్గంలోంచి రావడానికి 2 గంటలు పట్టింది. చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారో ఇక్కడ.
దర్శనం అయ్యాక బయటకు వచ్చిన తర్వాత సౌత్ గోపురం దగ్గర ఈ ప్రసాదం షాప్ ఉంటుంది. చాలా బాగుంటుంది, పంచామృతంతో చేస్తారు. ఈచ్ డబ్బా వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా అరుణాచలం వెళ్తే ఖచ్చితంగా తీసుకోండి. ఇదే నేను చెప్పిన రమణాష్టము. గిరి ప్రదక్షిణ మధ్యలోనే తగులుతుంది, అగ్నిలింగం దాటిన తరువాతే ఉంటుంది. ఇది కనుక మీరు ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే ఇది క్లోజ్ ఉంటుంది. లేదు దీనికి సపరేట్గా కూడా వెళ్ళొచ్చు. ఆటోలో 100 రూపీస్ తీసుకుంటాడు. లగేజ్ మొబైల్ అలో ఉంది, బట్ కాకపోతే వీడియోస్ అలో లేదు, నేను కవర్ చేశాను. ఇక్కడ విరూపాక్ష కేవ్స్ ఉంటాయి, బట్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి పైకి వెళ్ళొచ్చు. అక్కడ టికెట్ ఎంట్రీ ఏమి ఉండదు. బట్ అరుణాచలం టు హైదరాబాద్ చాలా రేర్ ట్రైన్స్ ఉంటాయండి. అది వెన్స్డే, థర్స్డే, ట్యూస్డే ఉంటాయి. సో అవి స్పెషల్ ట్రైన్స్ కాబట్టి అవి దానిలో రావటం చాలా కొంచెం కష్టం. సో బస్సు ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. బస్సెస్ అయితే మనకి ఒక అరుణాచలం నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి. అన్ని ప్రైవేట్ బస్సెస్లు అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అది శ్రీ శివ భవన్ హోటల్ అని ఉంటుంది. అది 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో వాళ్ళు 400, 500 వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చెప్తారు. సో మనం బార్గెయిన్ చేసుకొని 250 కానీ 300 కానీ రావడానికి ట్రై చేయండి. శ్రీ శివ భవన్ హోటల్ ఇక్కడే ఉంటాయి, హైదరాబాద్కి వచ్చేటివన్నీ. అన్ని డీటెయిల్స్ షేర్ చేశానని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.